సాయిరామ్ అండి. ఈరోజు అంటే రేపు మా ఆయన గారు తద్దినము. తద్దినము అంటే ఏంటంటే షావుకారులు, బ్రాహ్మణులు, రాజులు, కరణాలు చేస్తే షరాబులు కూడా చేస్తారండి. జంజం ఉన్నవాళ్ళు ఈ తద్దినం చేస్తారండి. సో రేపు ఉదయం మా ఆయన గారి తద్దినం అండి. ముందు రోజు ఒంటిపూట ఉండి ఇలాగా దీపం అది పెట్టేసి చేస్తామండి. ఇగోండి ఇలా టిఫిన్ పెడతాము. కుడుము, ముద్ద చట్నీ, పలచం చట్నీ ఇవన్నీ కూడా ముందు రోజు పెడతామండి. జనరల్గా ఈ దీపం అయితే బయట పెట్టాలండి. మాకు ఇక్కడ అవకాశం లేక బయట పెట్టలేదు. ఇగోండి హారతి కూడా ఇచ్చాను, చూడండి. హారతి కూడా ఇచ్చానండి. ఇదండి. ఇవి ఎందుకంటే ఇలా చేస్తున్నాను, మా ఆయన గారికి ఫోటోలు అంటే చాలా ఇష్టం అండి. ఏ ఒక్కదానికి కూడా చాలా ఫోటోలు, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కూడా అతను చాలా ఫోటోలు అండి. అతను చనిపోయిన రోజు కూడా వాళ్ళ అమ్మగారిది తద్దినం చేసి అవన్నీ ఫోటోలు కూడా ఉన్నాయండి. ముందు రోజు అన్నీ చేసాము, కుడుమది పెట్టాము. అలాగే నెక్స్ట్ డే అన్ని రకాల వంటలు వండి అన్నీ కాకి పెట్టి అన్నీ చేసామండి. ఆ రాత్రే ఆయన ఎక్స్పైర్ అయిపోయారండి. సో ఈరోజు మా అమ్మమ్మ గారు అంటే మా ఆయన గారు వాళ్ళ అమ్మగారు తద్దినం కూడా చేశారు, మా పెదమాయి గారు. ఇగో ఈరోజు నేను ఎందుకంటే మొక్కుతున్నాను, మాకు ఒక బాబు అండి. బాబుకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, అందుకు తను చేయకూడదండి. మాకు జంజం లేకపోతే పితృకార్యాలు కానీ ఏవి కూడా చెయ్యమండి. అందుకని చెప్పి నేను ఇదంతా చేసి మొక్కుతున్నానండి. మా ఆయన గారు చాలా మంచోళ్ళండి. చాలా సేవలు అన్ని రకాలుగా, చాలా సాయిరాం భక్తుడు. చాలా సేవలు అండి. ఇది అది కానీ కాదండి, చాలా సేవలు చేసాము. ఆఖరికి అతను 10 minutesలోనే ఎక్స్పైర్ అయిపోయారండి. ఇంకా మరి భగవంతుడికి నచ్చారు మా ఆయన గారు. అందుకని చెప్పి జగన్నాథ స్వామి కోవిలకు కూడా వెళ్ళారు. ఆవేళ రథయాత్రలోని కదా మరి అతను ఎక్స్పైర్ అయిపోయారు. జగన్నాథ స్వామికి సోమవారం అదే అప్పుడు పంచమికి, శ్రీ పంచమికి ఇచ్చారు బియ్యము అన్నీ. హిరా పంచమి అంటాము. ఆ నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే మా అమ్మమ్మ గారి తద్దినం అయ్యింది. దానికి కూడా గుడికి వెళ్ళి పంతులు గారికి అన్ని బియ్యము అన్నీ ఇచ్చుకొని అన్నీ చేసుకొని ఆ రోజు ఎక్కడెక్కడికో బ్యాంకులకి, ఎల్ఐసి ఆఫీస్కి, ఎల్ఐసి డిఎం క్లబ్ మెంబరు. ఇగోండి మా ఆయన గారిది ఎల్ఐసిది. ఇగోండి చాలా సీల్డ్లు ఉన్నాయండి మా ఆయన గారివి. చాలా సీల్డ్లు ఉన్నాయి, పెద్ద సీల్డ్లు ఉన్నాయండి. చాలా మంచి అతనండి. నేనైతే గొప్పగా చెప్పుకోకూడదు. మా ఊర్లోనైతే చాలా మంచి పేరు ఉన్నదండి ఈయనకి. చూడండి చాలా మంచి అతను. సాయిరామ్.